నా పేరు సుభాష్ రాయల్ అండి. సినీ గోయర్ ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్. ఉసురు సినిమాకి హీరోగా చేస్తున్నానండి. మా ఊరు వైజాగ్ అండి. వైజాగ్లో నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. తర్వాత ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్తో, యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చాను. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. ఇంకా ఒక 2 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి. మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అండి, వైజాగ్లో ఉంటారు. మా మదర్ హౌస్ మేకర్. ఎడ్యుకేషన్ అంతా విశాఖపట్నం టెంప్నీ స్కూల్లో చేశానండి. నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. పైడా కాలేజ్లో డిగ్రీ చేశాను. తర్వాత MBA ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నాను. నాకు లాంగ్ రిలేషన్లో మా తాతయ్య గారు అవుతారండి, SV రంగారావు గారు. మా మదర్కి గ్రాండ్ ఫాదర్ అవుతారు ఆయన, SV రంగారావు గారు. ఆయన ఇంట్లో నేను చిన్నప్పుడు 5th, 6th స్టాండర్డ్లో ఆయన ఇంట్లో చాలా రోజులు ఉన్నాను. ఆయన నేను స్వయంగా చూడలేదు, కానీ ఆయన ఎన్నో సినిమాలు చూశాను. ఆయన ఇంపాక్ట్ చాలా ఉంది నాలో. మీరు చూస్తే చిన్నప్పుడే చాలా చాలా స్టైలిష్గా ఫొటోస్ తీయించుకోవడం, వీడియోస్ తీసుకోవడం అన్నీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఒక ప్యాషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉండేది. చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు చూసేవాడిని. అదేవిధంగా కొంత టైం అయిన తర్వాత మా ఇంట్లో అందరినీ ఒప్పించి నేను సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. అది కూడా చాలా చాలా ఎక్కువ టైం తీసుకున్నాను వాళ్ళందరినీ ఒప్పించడానికి, మా ఫాదర్ని ఒప్పించడానికి. SV రంగారావు గారు వాళ్ళ ఫ్యామిలీతో నాకు మంచి రిలేషన్ ఉన్నదండి. సో ఆయన ప్రభావం అంటే ఆయన క్రమశిక్షణ గురించి, ఆయన టైమింగ్ గురించి, డైలాగ్స్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి నేను చాలా విన్నాను. నేను ఇంకా ఆయన దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, ఫైట్స్ మీద ట్రైనింగ్ తీసుకునేవాడిని. జనరల్గా స్కూల్ టైమ్స్లో యాన్యువల్స్ డే, ఫ్రెషర్స్ డేస్లో నేను స్టేజ్ షోలు పర్ఫామ్ చేయడం అన్నీ చేసేవాడిని. యాక్టింగ్ మీద మాత్రం నేను సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకోవడం ఇలా చేశాను. మన విశాఖపట్నంలో త్వరలో నేను సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ జాయిన్ అవ్వబోతున్నాను. సో ఆల్రెడీ కన్సల్ట్ చేశాను. షూటింగ్ బ్రేకప్లో ఒక 3-4 మంత్స్ ఆయన దగ్గర యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఉసురు ఆపర్చునిటీ ఈజ్ వెరీ యాక్సిడెంటల్ ఆపర్చునిటీ అండి. ఏప్రిల్ నెలలో నాకు సినిమా నేను ఒప్పుకున్నాను. సో ఫస్ట్ నాకు వేణు గారు మొత్తం ఈ టీంతో వర్క్ చేయడం అనేది రియల్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. ఒక ఆనంద్ గారి ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. వేణు గారు స్లోగా నాకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ స్కిల్ నుంచి వెరీ బిగ్ స్కిల్, హౌ టు పర్ఫామ్ ఆపోజిట్ కెమెరా అనేది ఆయన చాలా నేర్పించారు నాకు. 4 o'clock దాకా షూటింగ్ చేసిన ఇవన్నీ రఫ్లీ అట్ ఏ టైం 12-16 hours కూడా మేము వర్క్ చేసాం. నా క్యారెక్టర్ స్పిరిచువల్ మీద ఎడ్యుకేషన్ చేశానండి USలో. నా క్యారెక్టర్ ఏంటంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న క్యారెక్టర్. ఆ ఎడ్యుకేషన్లో ఒక ట్రైనింగ్, ఒక గురూజీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి US నుంచి ఇండియా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే స్పిరిట్స్ మీద ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి స్పిరిట్స్ని వీడియోస్లో క్యాప్చర్ చేయడం. మా గురూజీ అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి, కామేశ్వరరావు గారు. ఆయన కింద నేను జూనియర్గా స్పిరిట్స్ మీద నాట్లు చేసి మూమెంట్స్ మీద అనేది నేను క్యాప్చర్ చేసి ప్రూవ్ చేస్తాం. ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయండి. ఆ 2 క్యారెక్టర్లు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాటి ఇన్ఫ్లుయెన్స్ ఒక హీరో మీద, హీరోయిన్ మీద ఎలా ఉంటుంది, స్పిరిట్స్ ద్వారా మా 2 క్యారెక్టర్లు ఎలా మళ్ళీ కలుసుకుంటున్నాయి, ఆ ఇంపాక్ట్ మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మాధవీలత ఫస్ట్ డే నుంచి మేము ఇద్దరం పోటీగా యాక్ట్ చేసాం. ఫస్ట్ 3 days అంత ఇది కాకపోయినా తర్వాత స్లోగా మా ఇద్దరి మధ్యన మంచి ప్రాక్టీస్ చేసి, డైలాగ్స్ ఇద్దరు ప్రాక్టీస్ చేసి మాట్లాడడం. నాకు చాలా ఒక సీనియర్, ఒక 2-3 movies ఆల్రెడీ చేసింది, పెద్ద సినిమాలు చేసింది కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ నాకంటే ఆ అమ్మాయికి ఎక్కువ ఉంటుంది. ఇంకా నేను తన దగ్గర నుంచి నేర్చుకోవడం. సో డైలాగ్ విధంగా మీ ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసి పోటీగా చేసేవాళ్ళం లొకేషన్లో. డైలాగ్ మాడ్యులేషన్లో గట్రా ఒక ఆర్టిస్ట్గా నాకు చాలా మంచిగా కోఆపరేట్ చేసి ఒక అవుట్పుట్ ఇంకా బాగా రావడానికి ఆవిడ బాగా హెల్ప్ చేసింది. వేణు గారు నేను వచ్చిన తర్వాత ఆయన మొత్తం సినిమా గురించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆయనకు చాలా బాగా తెలుసు. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ఆయన నాకు స్టెప్పింగ్ స్టోన్ ఆర్ సంథింగ్. టర్మినాలజీ అయినా ఆయనకి వెంటనే అర్థం అవుతుంది, నాకు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసి. యాక్టింగ్లో కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. నువ్వు ఇలా పర్ఫామ్ చేస్తే బాగా వస్తుంది ఈ సీను, ఇలా చేసి చూపించి నాకు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు ఇంకా ఐడియా తీసుకొచ్చి నా పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇంకా పెంచారు ఆయన. సో ఇంకా ఆయనతో ఇంకా నేను ఎక్కువ సినిమాలు వర్క్ చేయాలని, ఫర్దర్గా ఆయన చేసే మూవీస్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను.
నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసేది చంద్రశేఖర్ గారు అండి, మా బాబాయ్, నాకు బాబాయ్ అవుతాడు. సో ఫ్రమ్ 3 years నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు సినీ ఫీల్డ్లో నేను రావడానికి, క్లిక్ అవ్వడానికి. నా బెస్ట్ రిజల్ట్ మేబీ ఆయనకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందేమో ఉసురు రిజల్ట్. హీఈస్ క్వైట్ వెయిటింగ్ ఫర్ ఉసురు రిలీజ్. షూటింగ్ టైంలో మేము ఎక్కువ వర్కింగ్ అవర్స్ మాకు ఎక్కువ ఉండేదండి. మార్నింగ్ 5 నుంచి షూటింగ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. చాలా రాత్రి ఇంకా ఒక మనిషిని కనబడడానికి కూడా అవకాశం లేదు. ఒక బాగా లోపల ఒక ఫారెస్ట్ ఏరియాలో షూట్ చేసాం. ఒక ఇల్లు, మా 10-15 మంది మా ప్రొడక్షన్ వాళ్ళు తప్ప ఇంకెవరో మనుషులు కనిపించరు. చాలా మాకు కూడా భయం వేసేది. ఆ లొకేషన్లో మేము పర్ఫామ్ చేయాలైనా ఉండాలైనా మాకు కూడా భయంగా ఉండేది. బయటికి రావాలి, ఒక రోడ్ సైడ్ ఒక మామూలు అట్మాస్ఫియర్కి రావాలంటే మేము ఒక జర్నీ చేస్తే కానీ మేము బయటికి రాలేము. సో మాకు ఏం కావాలన్నా బయటికి రావడానికి టైం పడుతుంది. సో వీఆర్ వెరీ స్కేర్డ్ ఇన్ దట్ ఏరియా ఇన్ డార్క్నెస్. నేను మొత్తం 3 సినిమాలు చేశానండి. ఒకటి ఉసురు, దాని తర్వాత ఇష్టపడితే అని ఒకటి చేశాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. అది కమర్షియల్ మూవీ, 6 songs అండ్ కమర్షియల్ మూవీ, 2 హీరోయిన్లతో. అది దీని తర్వాత రిలీజ్కి రెడీ అవుతుందండి. ఇది కాకుండా అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో మ్యాంగో అనే సినిమా చేశానండి. దాంతో కాంబినేషన్ కృష్ణుడు గారు, నేను, ఇంకో ఆర్టిస్టుల కాంబినేషన్, తమిళ తెలుగు వర్షన్లో వస్తుంది. మ్యాంగో అనేది బ్యాంకాక్లో 40 days షెడ్యూల్ చేసామండి. ఇట్స్ రియల్లీ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. తర్వాత ఇష్టపడితే అనేది నా కెరియర్లో ద ఫస్ట్ మూవీ. అది స్టార్ట్ అయ్యింది, షూటింగ్ అంతా అయిపోయింది, సెన్సార్ అయింది, రిలీజ్కి రెడీ అయ్యింది. ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ. అన్నీ ఒక లవ్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్నీ ఉన్న సినిమా ఇష్టపడితే ఈ సినిమా తర్వాత 15-20 daysలో రిలీజ్ అవబోతుందంటే అంతా రెడీ అయిపోయింది. మ్యాంగో అనేది 1.5 month తర్వాత February, March టైంలో రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇష్టపడితేలో ఆర్టిస్టులు మొత్తం రఘునాథ్ రెడ్డి గారు, వినోద్ గారు, వేణుమాధవ్ గారు, గౌతమ్ రాజ్ గారు, కృష్ణబాబు గారు, హేమ గారు, బాలయ్య గారు, వీళ్ళందరూ మేమందరం కలిసి చేసిన సినిమా ఇష్టపడితే. అదేవిధంగా మ్యాంగో కృష్ణుడు గారు, ఇంకా సురేష్ గారు, మన సీనియర్ ఆర్టిస్ట్ సురేష్ గారు, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ తమిళ్ ఆర్టిస్టులు. మ్యాంగో అనేది కామెడీ మూవీ. మన కృష్ణుడు గారిది నాది కాంబినేషన్. బ్యాంకాక్లో మొత్తం డ్రామా నడుస్తూ ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ February, Marchలో రిలీజ్ అవుతుంది. ఆడియో దానికి తమన్ గారు ఇస్తున్నారండి ఆడియో. నేను కొన్ని సాంగ్స్ ఆల్రెడీ విన్నాను, చాలా బాగా వచ్చినాయి. ఒక సాంగ్ మేము బ్యాంకాక్లో షూట్ చేసాం. మొత్తం 3 సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఉసురు అండి. మీరు అందరూ రేపు చూడగలరు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నా మొదటి మూవీ ఇంత భారీగా నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఇంత రిలీజ్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఉసురు ఈజ్ మై, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఉసురు ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఇంకా నేను ట్రైనింగ్ తీసుకోవడానికి సత్యానంద్ గారి దగ్గర తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఫర్దర్గా ఇప్పుడు March, April నుంచి వేరే కొత్త సినిమాలు వస్తున్నాయి. సో మేబీ Jan 3rd week, 4th week నుంచి నాకు ఇంకా తెలీదు. వీఆర్ ఇన్ ద డిస్కషన్స్, సిట్టింగ్స్లో ఉన్నాం. అమ్మ రాజశేఖర్ మూవీ మ్యాంగో అనేది బైలాంగ్వేజ్ మూవీ, తమిళ్ తెలుగు వర్షన్. ప్రతి టేక్ 2 సార్లు తీసుకుంటారు. అది తెలుగులో నేను తెలుగు, ఇంగ్లీష్లో తమిళ్ రాసుకుని చెప్పడం అనేది కొంచెం కష్టమైన విషయం. కొంత నేర్చుకున్నాను. అది ఆ మీనింగ్ మొత్తం అర్థమయ్యి ఫస్ట్ టేక్ తెలుగులో నేను ఇచ్చిన తర్వాత తమిళ్ టేక్ తీసుకున్నారు. కొంచెం స్టార్టింగ్లో కష్టమైంది కాబట్టి నేను ప్రాక్టీస్ చేసుకుని దాన్ని ఇంకా ఈజీగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేశాను. నేను మామూలుగా ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేద్దామనే టైంకి కరెక్ట్గా నాకు ఆఫర్ వచ్చిందండి. నేను ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అంటే అబ్రాడ్ వెళ్ళి MS చేసిన తర్వాత నేను సినీ ఫీల్డ్కి వద్దాం అనుకున్నాను. దానికంటే ముందే జరిగింది. సో అది నా కప్ ఆఫ్ ద టీ కాదు. నాది చిన్నప్పటి నుంచి నాకున్న స్టాండే ఇది అని నేను ఫిక్స్ అయ్యి నేను దీంట్లో ఆప్ట్ చేశాను. అదర్ దెన్ సినీ ఫీల్డ్ మేబీ మా ఫాదర్ చేసి బిజినెస్లో నేను ఉన్నానని నేను ఉన్నానని చెప్పి యాక్ట్ చేయడం తప్ప మరి అదర్ దెన్ దట్ నాకు కూడా ఐడియా లేదు. ఉసురు సినిమాని మీ అందరూ మేము చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు థియేటర్స్లో మీరు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. సినీ గోయర్ ప్రేక్షకులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్.